హలో ఎవ్రీవన్, కందిపప్పు లేకుండా గుమ్మడికాయతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ గుమ్మడికాయ ముక్కల్ని అయితే చక్కగా కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని తగినంత నీరు పోసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. ఈ సాంబార్లోకి మీరు ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత కుక్కర్ మూత తీసి ముక్కలు అయితే చల్లారిన తర్వాత ఆ ముక్కల్ని అయితే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకుంటున్నాను అండి. ఈ పేస్ట్ మళ్ళీ కుక్కర్లో వేసేసుకొని తగినంత వాటర్ పోసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ, ఆనియన్, టమోటా, బెండకాయ ముక్కల్ని అయితే వేసేసుకొని ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. ముక్కలని ఉడికిన తర్వాత దీంట్లోకి మళ్ళీ తగినంత వాటర్ పోసుకొని సాంబార్ పొడి, ఉప్పు, అలాగే చింతపండు రసం వేసేసుకొని ఒక 10 నిమిషాలు మరగనిచ్చుకుంటే హెల్దీ గుమ్మడికాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ గుమ్మడికాయలో ప్రోటీన్స్, మినరల్స్, అలాగే ఫైబర్ చాలా ఉంటుంది. హెల్త్కి చాలా మంచిదండి. మీ అందరికీ తెలుసు కదా, ఈ గుమ్మడికాయ విత్తనాలు కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. గుమ్మడికాయ సాంబార్ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ, అలాగే మనం రాగి ముద్దలో కానీ, అలాగే వైట్ రైస్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.